నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. లక్షటిపేట మున్సిపాలిటీ బస్టాండ్ వద్ద మున్సిపల్ కాంప్లెక్స్ లో టపాకాయల కోణం. అగ్నిమాపక వారు ఇచ్చిన పర్మిషన్ కాలేజ్ గ్రౌండ్ లో ఇచ్చినారు. వీరు పెట్టిన దుకాణాలు మున్సిపల్ కాంప్లెక్స్ యథేచ్ఛగా అమ్ముతున్నారు. వారికి అధికారుల అండదండలు ఉన్నాయా, నాయకుల అండదండలున్నాయా? పట్టించుకోని అధికారులు ఎవరి బలంతో అమ్ముతున్నారు? పర్మిషన్ ఉన్నది గ్రౌండ్ లో, వారు అమ్మేది మున్సిపల్ కాంప్లెక్స్ లో. పర్మిషన్ ఎవరిచ్చారు? వారిని అడిగితే కమిషనర్ ఇచ్చారని చెబుతున్నారు. లైసెన్స్ ఒకసారి అది నీట్గా వస్తలే. పంపు ఒకసారి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చింది అమ్మా? ఇక్కడ వేసుకోమని ఎవరు ఇచ్చింది మీకు? ఎవరికి తెలుసు? ఎవరు పెట్టేది టపాకాయలు అమ్ముతున్నాం ఇక్కడ? ఎక్కడ నుండి మీ ఆయన? చెప్పు బ్రదర్, భయం ఎందుకు? మరి ఇక మీ పర్మిషన్ వాళ్ళు ఇక్కడ ఎవరు వేసుకోమన్నారు? మీకు లీడర్ వేసుకోమన్నాడా, ఆఫీసర్ వేసుకోమన్నాడా? మున్సిపల్ ఎవరు వేసుకోమన్నారు? నమస్కారం అండి. నేను లక్షపేట పట్టణ నివాసిని. నా పేరు షౌకత్. లక్షపేట పట్టణ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. విషయం ఏంటంటే, ప్రతిసారి మా ఫారెస్ట్ స్టేషన్ వాళ్ళు గ్రౌండ్లో మన పటాకాల దుకాణాలకు పర్మిషన్ ఇచ్చేటోళ్ళు. మరి ఈసారి మన మున్సిపల్ కాంప్లెక్స్లో పర్మిషన్ ఇచ్చిండ్రు, దుకాణాలు పెట్టుకుంటున్నారు. చిన్న చిన్న వ్యాపారులకు ఇస్తలేరు, కానీ మీ పటాకాలకు పర్మిషన్ ఇచ్చారు. అటు మెయిన్ రోడ్ ఇది. ఆర్టీసీ బస్సులు, ఆటోలు, బైక్స్ నడుస్తుంటాయి, ప్రజలు కూడా నడుస్తుంటారు. ఆ కాలేజ్ కూడా పక్కకు ఉంది. ఆ గ్రౌండ్లో ఇవ్వక ప్రతిసారి దీపావళికి గ్రౌండ్లో పర్మిషన్ ఇచ్చేటోళ్ళు, గ్రౌండ్లో పటాకుల దుకాణాలు పెట్టేవాళ్ళు. మరి ఈసారి ఎందుకు ఈ కాంప్లెక్స్లో ఇచ్చారు? ఏమైనా ప్రాణహాని నడిస్తే ఎవరు బాధ్యులు దీనికి? ఇవాళ రాత్రి పటాకాలు పేలుస్తారు. ఇప్పుడు అక్కడ మొత్తం పబ్లిక్ ఏరియాలో మరి పటాకాలు పేలిస్తే మరి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు? దీనికి మరి లోకల్ మన టౌన్ నాయకుల బాధ్యులు, మరి మన మున్సిపాలిటీ అధికారుల, కమిషనరు, మేనేజర్ గారు మరి ఏంది నల్చాలు తీసుకొని పర్మిషన్లు ఇచ్చిర్రా? ఏంది? దీనికి కొంచెం స్పందించాలని కోరుతుంది. ఇచ్చింది కాలేజ్ గ్రౌండ్లో, కానీ మన లోకల్ నాయకులు, మున్సిపాలిటీ అధికారులు కలిసి మున్సిపాలిటీ కాంప్లెక్స్లో ఇచ్చారు. సెంటర్ ప్లేస్ ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు, బైక్స్ నడుస్తుంటాయి. ముందట షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నాయి, ప్రజలు నడుస్తూ ఉంటారు. ఇవాళ సాయంత్రం లక్ష్మీ పూజ ఉంది. దీనికి మరి బాంబులు పేలుస్తారు ఎట్లా? మరి ప్రజలకు హాని నష్టం జరిగితే ఎవరు మరి బాధ్యులు? మరి మన లక్షపేట ప్రజలు, అధికారులు మరి మన లక్షపేట అధికారులు స్పందించడం లేదు. దీనికి ఎవరు బాధ్యులని మన లక్షపేట ప్రజలు స్పందిస్తున్నారు. కొంచెం మాకు తెలియపగలరు.